ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు పైలట్ ప్రాజెక్టుగా మొదటి బ్యాచ్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియ 44 మంది ఎంపిక నేటి నుంచి శిక్షణ. ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ అసిస్టెంట్లు అంటే మొత్తం ఆ ట్రాఫిక్లో కొంతమంది పాపం వాళ్ళ జీవనోపాధి కోసం అడుక్కునే వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. మరి వీళ్ళని ఎట్లా ఇది చేస్తారన్నది కూడా చాలా కీలకం. లేదు వాళ్ళనే పెట్టిరా లేకపోతే వీళ్ళు సపరేట్ టీంలను తెచ్చిర్రా ఎట్లా? నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి సిబ్బంది కొరతను అధిగమించడానికి ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించే ఈ ఆలోచన చేయడం అయితే మంచిదే. ఈ మేరకు ట్రాన్స్జెండర్ల నియామకాలను ఉన్నతాధికారులు వేగవంతం చేశారు. మహిళా శిశు సంరక్షణ విభాగం కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి తీసుకునే విషయంపైన కసరత్తు చేసి పైలట్ ప్రాజెక్టుగా మొదటి బ్యాచ్ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఎంపికకు అవసరమైన ఈవెంట్స్ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్స్ ఈ ఈవెంట్స్కి హాజరయ్యారు. 44 మంది ఉద్యోగానికి అర్హత సాధించారు. గురువారం వారికి యూనిఫామ్స్ అందజేసి ట్రాఫిక్ శిక్షణ ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ ముగిసిన అనంతరం వారిని విధుల్లోకి తీసుకుంటాం. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులు నిర్వర్తిస్తున్న తరహాలోనే ట్రాన్స్జెండర్లు ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్కు విధులు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసిందట.